విషయం నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది. ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ పాపం మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా. ఏం చదువుకుంటున్నావు? ఏదో చెప్పింది, ఫలానా చదువుకుంటున్నాను. ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి. నేను తెల్లబోయాను. హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలా మంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2 అయితే పసిపిల్ల కొంట్లో బాగలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు, వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ 17 అని, అది చదువుకోవడం రాదు, ఆ వార్డు పేరు చదవడం రాదు, అక్కడ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు, అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి, ఈయనే డాక్టర్ గారు అని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతుంటానండి. చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే గురువుగారు ఆ మాటలు వింటున్నప్పుడు నిజంగా చాలా, అంటే ఈ సొసైటీలో మనుషులు ఉన్నారా, మానవత్వం ఉందా అని అనిపించింది. సో ఇలాంటి వాళ్ళు నిజంగా ఉన్న వాళ్ళందరికీ చాలా ఈ వీడియో తరఫున చాలా మందికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సొసైటీలో ఇలాంటి మంచి వాళ్ళని మనం నిజంగా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ కాపాడుకోవాలి ఖచ్చితంగా.